తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. పార్టీ అక్కడ పూర్తిగా ముగిసిందా లేక పునరుద్ధరణకు ఇంకా అవకాశం ఉందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పార్టీ కీలక నియామకాలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం, సీనియర్ జూనియర్ నాయకత్వంలో పాలిట్ బ్యూరో రూపకల్పన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే జాతీయ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు, ఉపాధ్యక్షులు, అనుబంధ విభాగాల నియామకాలను పూర్తి చేసింది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో తెలంగాణకు సంబంధించిన పార్టీ నిర్మాణం గణనీయంగా మిస్ అయింది. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించకపోవడం అక్కడి నాయకుల్లో అసంతృప్తిని పెంచింది. కొద్దిమంది నాయకులకు మాత్రమే పాలిట్ బ్యూరోలో స్థానం దక్కడం, కానీ పూర్తి స్థాయి రాష్ట్ర యంత్రాంగం లేకపోవడం పార్టీ భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తోంది. చరిత్రపరంగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన స్థానం ఉండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించింది. అనేక మంది ప్రముఖ నాయకులు తెలంగాణ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కానీ 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తొలి ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్నప్పటికీ 2018 నాటికి పార్టీ ప్రభావం తీవ్రంగా తగ్గిపోయింది. ముఖ్య నాయకులు పార్టీని వీడడం, కేడర్ బలహీనపడడం వంటి కారణాలతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం కీలక మలుపుగా మారింది. ఆ సమయంలో తెలంగాణ బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. అప్పటి నుంచి తెలంగాణలో పార్టీకి స్పష్టమైన నాయకత్వం లేకపోవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణపై పార్టీ మళ్లీ దృష్టి సారిస్తుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. పార్టీ అధినేత ఎన్టీఆర్ భవన్ ని సందర్శించి నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత స్పష్టమైన కార్యాచరణ కనిపించకపోవటం మరోసారి అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ విశ్లేషణలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. తెలంగాణలో బలపడాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ పునరుద్ధరణ అడ్డంకిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఆ పార్టీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లింది. ఒకవేళ టీడీపీ పోటీ చేసి ఉంటే ఓట్ల విభజన జరిగి ఇతర పార్టీలకు లాభం కలిగేదనే అభిప్రాయం ఉంది. అదేవిధంగా తెలంగాణలో సైలెంట్ గా ఉండటం ద్వారా ప్రతికూల రాజకీయ ముద్రలు తప్పించుకోవాలనే వ్యూహం కూడా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ వ్యతిరేక ట్యాగ్ ని మళ్లీ తెచ్చుకోకుండా జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు సుదీర్ఘ కాలంలో ప్రయోజనం చేకూరుస్తుందన్నది ప్రశ్నార్థకమే. పార్టీకి నిబద్ధతతో ఉన్న మిగతా నాయకులు క్యాడర్ నిరుత్సాహానికి గురవుతున్నారు. స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోతే తెలంగాణలో పార్టీ పునరుద్ధరణ మరింత కష్టతరమవుతుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటవుతుంది. కానీ పునరుద్ధరణ కోసం దృఢమైన వ్యూహం, బలమైన నాయకత్వం మరియు స్పష్టమైన రాజకీయ లక్ష్యం అవసరం. లేకపోతే పార్టీ అక్కడ కేవలం చరిత్రలో భాగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.